ఈ ప్రాంతంలోనే ఆవిడ ఒకసారి కలిశాను. నన్ను వెతుకుతున్నావా? కలుసుకుంటే నేనే కనిపించేదాన్నిగా. రవీంద్ర నమస్కారం అమ్మా. మీరు పాతాళ భైరవ గురించి, మాంత్రికుడి గురించి చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్తుంటే అర్థమవుతోంది. మీరు పాతాళ భైరవ గురించి, మాంత్రికుడి గురించి చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్తుంటే అర్థమవుతోంది. మీకు నా కృతజ్ఞతలు. నాలుకని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటున్నాను. అది నా గొప్ప కాదు తల్లి, మీకు తెలియందేముంది, అంతా దైవ ఇచ్చ అంతే. అవును, మాంత్రికుడు మీ నాలుకను కోసేశాడా? నా మాట వాడి తలరాతని మారుస్తుందన్న భయంతో కోసేశాడు. అవునంట. వాళ్ళ గురువు తనకిచ్చిన శక్తితో తన మాట వాడి తలరాతను మారుస్తుందన్న భయంతో ఈవిడని అంతం చేసే శక్తి లేక ఈవిడ నాలుకని ఖండించాడట. మళ్ళీ ఆ నాలుకను మీకు అమర్చచ్చన్నారే? దిగులు పడకు. మాంత్రికుడికి అంతిమకాలం సమీపించినప్పుడు ఆ నాలుక యథాస్థానం చేరుతుంది, దిగులు చెందుకు అంటున్నారు. మా అక్క పూర్ణిమ ఆత్మ మాంత్రికుడి చేతిలో నుంచి తప్పించుకుందని నాగమునీంద్రులు చెప్పారు, కానీ ఎక్కడుందో చెప్పలేదు. జజబజ క్షేమంగా ఉంది. నా దగ్గరే క్షేమంగా ఉంది అంటున్నారు. నేనోసారి చూడొచ్చా? నర్మదకి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని నీకు తెలుసుగా. బజ బజ రూపం లేని ఆత్మల్ని మీరు చూడగలరా? నర్మదకి ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి ఉందని, మీ సమస్యలన్నిటినీ నర్మద ద్వారా తీరుస్తాను అంటున్నారు. నర్మదని మాంత్రికుడు మాయం చేశాడే? నర్మదని మాంత్రికుడు ఎత్తుకెళ్లలేదట. ఆమె కన్యత్వం చెడకూడదని ఎవరికీ తెలియని విధంగా క్షేమంగా ఉంచబడిందట. అమ్మా, మాంత్రికుడిని అంతం చేయడం ఎలాగని మీకు తెలుసు. మాకు చెబితే మేము ఉడతా భక్తిగా వీలైన సాయం చేస్తాంగా. నా గురుదేవులు మరణించిన రోజున నర్మద ఆయన ఆత్మతో సంభాషించాలి. మాంత్రికుడు అంతం గురించి ఆమె ఆత్మ ద్వారానే తెలుసుకోవాలట. అమ్మా, నాకు సందేహం. ఆ 3 జాతకాల్లో ఒకటి నర్మదది, రెండోది రవీంద్ర గారిది, 3 మీరేనా? కాదంట. కాదా? మరెవరమ్మా? సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటున్నారు. దైవశక్తికి దుష్టశక్తికి మధ్య జరుగుతున్న పోరాటంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయట. అవేమిటో నాకు చెప్పి పంపిస్తాను అంటున్నారు. జయం మనదేనంటున్నారు.
ఓ మనం ఇక బయలుదేరుతామా? రండి. నా వశీకరణ మంత్రజాలంతో నా వశమైన ఒక బాలికను ఓ అర్భక మానవుడు కాపాడడమా? నా మంత్రశక్తి వృధా కావడమా? ఎంతటి ఘోర తప్పితమో! హే అంబా! మంత్రశక్తి ఉపయోగించిన ఫలితం ఉండదని బాబా చెప్పింది ఇందుకేనా? ఏమిటిది? ఏం జరగబోతోంది? ఏం జరగబోతోందో ఎరుకవడం లేదే. గురుదేవా, పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మని మీ శక్తితో కనిపెట్టలేరా? మూర్ఖుడా! ఆ ఆత్మను నా శక్తితో కనిపెట్టగలిగితే ఏనాడో కనిపెట్టేవాణ్ణి కదరా. నాకో సందేహం గురుదేవా, ఆ నాగశక్తి పూర్ణిమ ఆత్మని ఆ బొమ్మ నుండి వేరు చేసి ఉంటుందా? నాగశక్తికి పూర్ణిమ ఆత్మను విడదీసే శక్తి లేదు. బొమ్మతోటి సహా ఎక్కడో దాచిపెట్టారు. గురువు దీక్ష ముగించుకునొచ్చే సమయం ఆసన్నమైంది. అంతకు ముందు ఆ పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమ నా వశం కావాలి. లేనిచో అనర్థాలు అనేకాలు. గురువు ఆంతర్యానికి అవరోధం. గురువు ఆగ్రహిస్తే అందరూ మసైపోతాం. ఆ ప్రతిమ మనకి లభ్యమయ్యే వరకు ఆ ఆత్మకు విమోచనం కలుగరాదు. ఒకవేళ ఆత్మకు విమోచనం కలిగితే పరిణామాలు తీవ్రతరం. ఆత్మ విడదీసి ఉంటుందేమో తెలుసుకోవడంలో తప్పులేదు కదా. నేను అది యోచించుచున్నా. బాలికను బలిగించి పూర్ణిమ ఆత్మను చేజిక్కించుకోవాలి అనుకున్నాను. చేజిక్కలేదు. ఇంతకీ ఆ ఆత్మ ఉన్న ప్రతిమ ఎక్కడుందో?
don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.